గత రెండేళ్లుగా నానుచుతూ వస్తున్న లిక్కర్ కేసులో నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్టు చేసింది. ఆమెను నిన్న ఢిల్లీ తరలించారు. అయితే ఈ కేసులో కవిత కేసును తొలుత బయట పెట్టింది ఎవరో కాదు, బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ. 2022 ఆగస్టు 21న బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆయనతో పాటు మరో నేత మన్విందర్ సింగ్ కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీలోని ఓ 5 స్టార్ హోటల్లో ఆప్ నేతలను కవిత కలిశారని, లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందని వారు ఆరోపించారు. ఆ సమయంలో కవిత వారిపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని కూడా అన్నారు ఆవిడ. ఆ తర్వాత కొన్ని రోజులకు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. పలుసార్లు ఈడీ విచారణకు కూడా కవిత హాజరయ్యారు. అప్పట్లోనే కవితను అరెస్టు చేశారని జోరుగా ప్రచారం జరిగింది కూడా. మహిళలను పిలిచి విచారించే హక్కు ఈడీకి లేదని, మహిళలను వారి ఇంటి వద్దే విచారించాలని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ కూడా వేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 19న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే ఈలోగానే కవితను ఈడీ అరెస్టు చేసి ఢిల్లీ తరలించింది.